హాయ్ ఆల్. వెల్కమ్ టు కేకే ఫండా. చాలామంది ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూ వచ్చేసి ఆల్రెడీ వాళ్ళు ఎంఎన్‌సీ‌ల్లో వర్క్ చేస్తా ఉండి 3 మంత్స్ నోటీస్ పీరియడ్ లేదా 2 మంత్స్ నోటీస్ పీరియడ్. మనం ఎప్పుడైతే జాబ్ స్విచ్ అవ్వాలనుకుంటున్నాం, అక్కడ నేను 3 మంత్స్, 2 మంత్స్ చెప్పినప్పుడు నాకు కాల్ షెడ్యూల్ అవ్వడం లేదనేటువంటి ఇష్యూని ఎవరైతే ఫేస్ చేస్తుంటారో వాళ్ళ కోసం మనం ఈ వీడియో షూట్ చేయడం జరుగుతుంది. మెయిన్‌గా మీరు ఫస్ట్ ప్రైమరీ ఆలోచించాల్సింది నోటీస్ పీరియడ్‌ని మనం చేంజ్ చేయలేం. ఆల్రెడీ 2 మంత్సో, 3 మంత్సో మనం ఆల్రెడీ ఒక క్లయింట్‌కి మ్యాప్ అయినప్పుడు, వాళ్ళు మాక్సిమం మన చేత వర్క్ చేపిచ్చి, ఆ 3 మంత్స్ వేరే వాళ్ళని రిసోర్స్‌ని తీసుకొని వాళ్ళకి కేటీ ఇచ్చేసి, అప్పుడు పంపించేదానికి ట్రై చేస్తుంటారు. కానీ కొన్ని సినారియోస్‌లో మనం హైయర్ ఎడ్యుకేషన్‌కెళ్తున్నా గాని, లేదంటే ఫ్యామిలీ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ సడెన్‌గా స్టార్ట్ అయినప్పుడు గాని, అటువంటప్పుడు మన మేనేజర్ మనకు బాగా క్లోజ్ అయ్యుండి, లేదా మన మేనేజర్‌కి మన ఇష్యూ బాగా తెలుసున్నప్పుడు, మనల్ని ఎర్లీగా రిలీవ్ చేసేదానికి ఛాన్స్ ఎక్కువుంటది. ఓకేనా? అలా కాకుండా మనం వేరే జాబ్‌కి స్విచ్ అవుతున్నప్పుడు మాత్రం మాక్సిమం 90% వరకు మనల్ని ఎర్లీ రిలీవ్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉండదు. కానీ దాన్ని మనం ఎలా హ్యాండిల్ జేయాలి? ఎలా హెచ్ఆర్‌కి ఎక్స్‌ప్లెయిన్ జేయాలనంటే, నాకున్నటువంటి ఎక్స్‌పీరియన్స్‌తో ఫర్ ఎగ్జాంపుల్ నాకు నోటీస్ పీరియడ్ 3 మంత్స్ అనుకోండి. 90 డేస్ మన ఎంఎన్‌సీలో 90 డేస్ నేను ఆల్రెడీ క్లయింట్‌కి మ్యాప్ అయ్యాను కాబట్టి. ఎప్పుడైతే నేను హెచ్ఆర్‌కి చెప్తాను యాక్చువల్‌గా మీరు నౌకరీలో 90 డేస్ అని పెట్టినప్పుడు మీకు చానా కాల్స్ కూడా తగ్గుతాయి. ఎందుకని ఇంటర్వ్యూ కాల్స్ తగ్గుతాయంటే, దే ఆర్ ఓన్లీ లుకింగ్ ఫర్ 15 డేస్ ఆర్ 30 డేస్ నోటీస్ పీరియడ్. అందువల్లనొచ్చేసి మీరు నౌకరీలో 15 డేస్ అని పెట్టేసేయండి. మీకు అఫీషియల్‌గా హెచ్ఆర్ నుంచి కాల్ వచ్చినప్పుడు మాత్రం చెప్పండి నాకు 90 డేసు నేను ట్రై చేస్తాను జాయిన్ అవ్వడానికి ఎర్లీ అని. లేదు జాయిన్ అవ్వలేననంటే క్లియర్‌గా చెప్పేసేయండి హెచ్ఆర్‌కి. నేను 30 డేస్‌లో నేను జాయిన్ కాలేను. కానీ 3 మంత్స్ యాక్చువల్‌గా మీరు నన్ను హైర్ చేస్తున్నారు. మీరు నన్ను హైర్ చేసినప్పుడు మీ కంపెనీలో కూడా నేను అట్‌లీస్ట్ 3 మంత్స్, 2 మంత్స్ నోటీస్ పీరియడ్ సర్వ్ చేయాలి గదా! అలానే అన్ని కంపెనీస్‌లో కూడా మనం అలానే రూల్స్ ఫాలో అవుతున్నాం. ట్రై టు షెడ్యూల్ అని రిక్వెస్ట్ మేనర్‌లో మనం అడగాలి. అవును. షెడ్యూల్ చేయలేదనంటే అది ఓకే. అది సెకండరీ. మనం దాన్నేం చేయలేమనమాట. కానీ షెడ్యూల్ చేసే విధంగా రిక్వెస్ట్ మేనర్‌లో మనం అడగాలనమాట. కానీ నేను ఒక సినారియో మీకు చెప్తాను. మా జూనియర్ ఒకతను ఓకేనా. నాకన్నా 1 ఇయర్ జూనియరు. అతను కంపెనీ స్విచ్ అవ్వడానికి మనల్ని అడిగాడనమాట. "అన్న నేను కంపెనీ స్విచ్ అవ్వాలి. ప్రెజెంట్ నేను ఎంఎన్‌సీలో ఉన్నాను. కానీ నాకు 3 మంత్స్ నోటీస్ పీరియడ్ ఉంది. ఎలా స్విచ్ అవ్వాలో అర్థం కావడం లేదు" అని. నేనేం చెప్పానంటే, "సరే నీకు ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ లేదు. ఓకే. రియల్ టైమ్ ఎంప్లాయీ నీకు ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ లేదు. నౌకరీలో రెజ్యూమ్ ఒకటి పెట్టేసి ఇంటర్వ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేయి ఫస్ట్. ఇంటర్వ్యూస్ ఇస్తా ఉండు నీకు తెలిసిన టెక్నాలజీ మీద నువ్వు చేసే వర్కు." అప్పుడు ఏం చేశాడంటే 15 డేస్ ఆర్ లెస్ అని సెలెక్ట్ చేసుకున్నాడు ఆడ నోటీస్ పీరియడ్. ఎప్పుడైతే హెచ్ఆర్ ఫోన్ చేస్తున్నారో, అప్పుడు జనరల్‌గా మాట్లాడతా 15 డేస్‌లో ట్రై చేస్తాను. యాక్చువల్‌గా 3 మంత్స్ నోటీస్ పీరియడ్ నేను బెంచ్ మీద ఉన్నాను. 10-15 డేస్‌లో బెంచ్ మీద ఉన్నోళ్ళని తొందరగా రిలీవ్ చేసేస్తాడు. ఈవెన్ కొన్ని ఎంఎన్‌సీ‌లు అయితే 1 డేలో రిలీవ్ చేసేస్తాడు. బెంచ్ మీద ఉంటే. లేదు ప్రాజెక్ట్ నేను తొందరగా రిలీవ్ అయ్యేదాన్ని ట్రై చేస్తానని చెప్పి అతను ఏం చేశాడంటే ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వడం స్టార్ట్ చేశాడు. ఇంటర్వ్యూలు అటెండ్ అయిన తర్వాత క్లయింట్ రౌండ్ కూడా అదే థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్‌లో క్లయింట్ రౌండ్ కూడా అయిపోయింది. క్లయింట్ రౌండ్ కూడా అయిపోయినప్పుడు ఏమైంది? ఆ క్లయింట్‌కి క్యాండిడేట్ బాగా నచ్చాడు టెక్నికల్‌గా. చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. ప్రాజెక్ట్ గాని, అతను అడిగినటువంటి క్వెషన్స్‌కి ఆన్సర్స్ గాని, చాలా ఇన్ డీటెయిల్డ్ బ్రీఫ్‌గా క్లయింట్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేశాడన్నమాట. అప్పుడు నెక్స్ట్ యాక్షన్ ఏం స్టార్ట్ అయింది తెలుసా? హెచ్ఆర్ నుంచి కాలొచ్చింది. వెన్ సూన్ యూ కెన్ జాయిన్ ఇంటూ మై ఆర్గనైజేషన్ అలా. ఇంకా రిక్వెస్ట్ మేనర్ ఇప్పుడు నువ్వు ఒక్కసారి సెలెక్ట్ అయితే హెచ్ఆర్ నుంచి వచ్చే రెస్పాన్సే మారిపోద్ది. లేకపోతే మీ ఫోన్‌కు మన ఫోన్ కూడా ఎత్తరు. లేదంటే మన మెయిల్‌కి రిప్లై కూడా ఇవ్వరు చాలా మంది. చాలా మంది ఇస్తుంటరు. చాలా మంది ఇస్తరు. మాక్సిమం చాలా మంది వరకు రెస్పాండ్ అవ్వరు సరిగ్గా మనకి. ఎప్పుడైతే నువ్వు సెలెక్ట్ అయ్యి చూడు, నీకు కంటిన్యూ‌గా ఫోన్ చేస్తా ఉంటారనమాట. ఓళ్ళే మనల్ని మనమే వాళ్ళకి ఫోన్ చేయకుండా ఓళ్ళే ఫోన్ చేసి గుడ్ మార్నింగ్. ఓకే. ఎలా ఉన్నారు? ఓకే. ఓకే. ఇలా మీరు సెలెక్ట్ అయ్యారు. చానా బెస్ట్ ఆపర్చునిటీ మన దాంట్లో ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి. అవన్నీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. అలా అతను సెలెక్ట్ అయిపోయాడు. కానీ యాక్చువల్‌గా అతను 3 మంత్స్ నోటీస్ పీరియడ్ సర్వ్ చేయాలి. అతను ప్రాజెక్ట్‌కి మ్యాప్ అయ్యి ఉన్నాడు. కానీ అతను చెప్పింది హెచ్ఆర్‌కి ఏందంటే 15 డేస్‌లో నేను ట్రై చేస్తాను. 1 మంత్‌లో నేను జాయిన్ అయ్యేదానికి ట్రై చేస్తానంటే కాల్ షెడ్యూల్ చేసింది. ఆ కాల్ షెడ్యూల్ చేయడం వల్ల క్లయింట్‌కి బాగా నచ్చాడు క్యాండిడేట్. ఇంటర్వ్యూలో బాగా పెర్ఫార్మ్ చేశాడనమాట. ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లమ్ వచ్చిందనంటే, ఈ క్యాండిడేట్‌కి అప్పుడు మన దగ్గరికొచ్చినప్పుడు నేను చెప్పేసా. అరే జెన్యూన్‌గా చెప్పేసేయి. నేను 90 డేస్ వరకు రాలేను. నా మేనేజర్ నాకు లీవ్ ఇవ్వడు. ఆల్రెడీ 90 డేస్ మీరు ఓకే అంటేనే నేను వీఆర్ రెడీ టు గో. మీరు ఆల్రెడీ 1 మంత్ అని చెప్పారు గదండీ! మళ్ళా 90 డేస్ ఏంది అని అన్నారనమాట. అలా గాదు. 90 డేస్ మేము సర్వ్ చేయాల్సిందేను అది ఇది అన్నప్పుడు, ఎందుకని ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసింది ఆ హెచ్ఆర్ అనంటే, రీజన్ తెలుసా మీకు? మెయిన్ రీజన్ ఏందనంటే, ఆ రిసోర్స్ క్రిటికల్ రిసోర్స్ వాళ్ళకి. ఆ స్కిల్ తెలిసినటువంటి వాడు క్రిటికల్ రిసోర్స్ ఆ ప్రాజెక్ట్‌కి. అందుకని 90 డేస్ కాదు 4 మంత్స్, 5 మంత్స్ అయినా వెయిట్ చేస్తాడు నీ కోసం. కానీ నువ్వు ఖచ్చితంగా జాయిన్ అవుతానంటే మాత్రం, అలా చేసినప్పుడు జాయిన్ అవ్వండి మాక్సిమం. లేదంటే ఒక 1 మంత్‌లోనే చెప్పేసేయండి నేను రావడం లేదని. ఎందుకంటే వాళ్ళు వేరే రిసోర్స్‌ని ట్రై చేసుకునే దానికి ఛాన్స్ ఉంటదనమాట.
అలా ఆ క్లయింట్‌ని మళ్ళా అడిగేసి తనకి 90 డేస్ నోటీస్ పీరియడ్ అనంటే 90 డేస్ అయినా పర్లేదు. అతన్ని మాత్రం మన ప్రాజెక్ట్‌కి ఆన్‌బోర్డ్ చేసేసేయండి అని చెప్పారు. హ్యాపీగా అతను ఇప్పుడు ఆ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలోకి షిఫ్ట్ అయిపోయాడు. ఇలా జరుగుతా ఉంటదనమాట. మనం హ్యాండిల్ చేసే విధానం, ఆ బెస్ట్ అప్రోచ్ ఎందుకంటే మనకు బెస్ట్ ట్రైనర్ ఉండాల. బెస్ట్ ట్రైనర్ ఉంటే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటదనమాట. ఓకేనా? థాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఈ వీడియో గాని మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మన ఛానెల్ సబ్‌స్క్రైబ్ చేసి, అలానే లైక్ చేసి మీకేదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? ఎలా హ్యాండిల్ చేయాలి నోటీస్ పీరియడ్‌ని. హ్యాండిల్ చేయడం అనంటే ఏం లేదు. నువ్వు 10 డేస్‌లో జాయిన్ అవుతానని చెప్పినా గాని నీకు నీ మేనేజర్ రిలీవ్ ఇవ్వకుండా అది జరగనే జరగదు. ఎర్లీ రిలీవ్ ప్రాసెస్ అంతా నీ మేనేజర్ చేతిలో ఉంటదనమాట. నీ మేనేజర్ ఎర్లీ రిలీవ్ ఇస్తే హ్యాపీగా చెప్పి ఎళ్ళిపోవచ్చు. లేదంటే 3 మంత్స్ కానీ నౌకరీలో మాత్రం 15 డేస్ ఆర్ లెస్ పెట్టుకోండి. కాల్స్ ఎవరికైతే రాలేదు 3 మంత్స్ నోటీస్ పీరియడ్ అంటే మాత్రం అలా పెట్టండి. ఓకేనా? థాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.